కొన్ని కోతులు ఉన్నాయి. వీటి పిలుపు లేదా మాట్లాడడం వల్ల వచ్చే శబ్దం 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇంకా దీనికి కారణం దీని గొంతులో ఏర్పడిన థ్రోట్ ఎయిర్ ట్రాక్. ఇది బెలూన్ లాగా ఉబ్బి ఫుట్బాల్ అంత పెద్దదిగా అవుతుంది. అలాంటి కొన్ని కోతుల గురించి ఈ రోజు వీడియోలో అంటే ప్రపంచంలోని 7 అసాధారణ మంకీలనైతే చూద్దాం. ఇవి మీరు ఇంతవరకు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. జలాడా మంకీ. జలాడా మంకీ దీనిని తరచుగా జలాడా బబూన్ అని కూడా పిలుస్తారు. ఇథియోపియా హైలాండ్స్ లో ఉండే ఒక ప్రత్యేక రకమైన ప్రైమేట్ జాతి. దీని రూపం చాలా భయభ్రాంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీని పొడవు మరియు మందమైన జుట్టు దీనికి సింహం లాంటి వైల్డ్ జంతువుల రూపాన్ని ఇస్తుంది. అడల్ట్ జలాడా మంకీలు బరువు సుమారు 11 నుంచి 19 కేజీల వరకు ఉంటుంది. వాళ్ళ శరీరం పొడవు సుమారు 2.5 అడుగుల వరకు ఉంటుంది. అయితే టైల్ పొడవు సుమారు 1 నుండి 1.5 అడుగుల వరకు చేరుకోవచ్చు. చూడడంలో ఈ మంకీలు చాలా భయభ్రాంతంగా కనిపిస్తాయి, కానీ సహజంగా అంత దూకుడుగా ఉండవు. వాళ్ళ శరీరం బలిష్టంగా ఉంటుంది. ఇంకా మేల్ చెస్ట్ మీద ఒక ప్రకాశవంతమైన ఎరుపు రక్తం లాంటి ప్యాచ్ ఉంటుంది. దీనిని తరచూ బ్లీడింగ్ హార్ట్ మార్క్ అని పిలుస్తారు. ఈ గుర్తు వాళ్లకు మరింత భయభ్రాంత రూపాన్ని ఇస్తుంది. ప్రవర్తన గురించి చెప్పాలంటే జలాడా మంకీలు సాధారణంగా ప్రశాంతంగా సామాజికంగా ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే అరుదైన ప్రైమేట్స్ లో ఒకటి. ఇవి ప్రధానంగా గ్రాస్ ఈటర్లు, అంటే వాళ్ళ ఆహారం ఎక్కువగా గడ్డి విత్తనాలతో ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు హ్యాబిటేట్ నష్టం వల్ల ఇంకా వ్యవసాయ విస్తీర్ణ కారణంగా జలాడా ఇప్పుడు మనుషుల పొలాల వరకు చేరుకుంటున్నాయి. వాళ్ళు పెద్ద గ్రూపులుగా కొన్నిసార్లు పొలాల్లోకి చేరి పెద్ద మొత్తంలో పంటలకు నష్టం కలిగిస్తాయి. దీని కారణంగా మనుషులు మరియు జలాడా మంకీల మధ్య సంఘర్షణ పెరుగుతుంది. ఇంకా బలవంతంగా వాళ్లను చంపడం కూడా మొదలైంది. ప్రోబోసిస్ మంకీ. ఈ మంకీ బోర్నియా ఐలాండ్ రెయిన్ ఫారెస్ట్ మరియు మాంగ్రోవ్ ఫారెస్ట్ లో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మంకీ జాతుల్లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. ఇంకా వాళ్లను గుర్తించడం కూడా చాలా సులభం. వాళ్ళ అసాధారణమైన మరియు పొడవైన ముక్కు కారణంగా ప్రోబోసిస్ మంకీ ముక్కు మొత్తం మంకీ వరల్డ్ లో అత్యంత ప్రత్యేకమైంది. మేల్ ప్రోబోసిస్ మంకీ ముక్కు 4 అంగుళాల వరకు పొడవుగా ఉంటుంది. అయితే ఆడ మంకీల ముక్కు చిన్నది, కానీ మరింత పాయింటెడ్ గా ఉంటుంది. సైంటిస్టులు ఏమని భావిస్తున్నారంటే పురుషులు తమ ముక్కుని ఆకర్షణ సాధనంగా ఉపయోగిస్తారు. ఎంత పొడవు ముక్కు ఉన్న పురుషుడికి అంత ఆడ ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అలాగే ఈ పొడవు ముక్కు వాళ్ళ శబ్దాలను యాంప్లిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది. వాళ్ళ రూపం కొంచెం ఫన్నీగా కనిపించిన సైజు, శబ్దం మరియు రూపం కారణంగా ప్రోబోసిస్ మంకీలు నిజంగా ప్రపంచంలోని అత్యంత అసాధారణ మంకీల కేటగిరీలోకి వస్తాయి. బాల్డ్ ఉకారి మంకీ. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉండే అత్యంత అసాధారణ మంకీల్లో ఒకటి. ఇది ఎక్కువగా బ్రెజిల్ మరియు పెరూ రాష్ట్రాల్లోని అమెజాన్ రివర్ బేసిన్ లో విస్తరించిన ప్రాంతాల్లో నివసిస్తుంది. ఈ మంకీల మొత్తం శరీరం పైన డెన్స్ గా ఇంకా పొడవుగా జుట్టుంటుంది. కానీ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ తలపైన ఒక్క జుట్టు కూడా ఉండదు. అందుకే వాళ్లను బాల్డ్ ఉకారి అని పిలుస్తారు. వాళ్ళ మరొక అత్యంత ప్రత్యేకమైన గుర్తింపు వాళ్ళ ప్రకాశవంతమైన ఎరుపు ముఖం. సైంటిస్టుల ప్రకారం ఎంత ఎరుపు ముఖం ఉన్న ఉకారి మంకీకి అంత ఆరోగ్యంగా మంచిగా ఉంటుందని కన్సిడర్ చేస్తారు. వాళ్ళ జాతి కూడా మిగతా మంకీలతో పోలిస్తే చాలా బలంగా ఉంటుంది. దీంతో వాళ్ళ హార్డ్ ఫ్రూట్ మరియు సీడ్స్ ని సులభంగా క్రష్ చేయగలరు. ప్రవర్తన గురించి చెప్పాలంటే బాల్డ్ ఉకారి మంకీలు సాధారణంగా షై ఇంకా కన్వీనియంట్ గా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా దూకుడుగా ఉండవు మరియు మనుషులతో దూరం పాటించడానికి ఇష్టపడతారు. వాళ్ళ ప్రధాన ఆహారం ఫ్రూట్స్, ఇంకా ఆకులు, పుష్పాలు, సీడ్స్ మరియు అరుదుగా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ లేదా చిన్న చిన్న క్రియేచర్స్ ని కూడా తింటాయి. మాండ్రిల్ మంకీ. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరంగా కనిపించే మంకీల్లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. ముఖ్యంగా మేల్ మ్యాండ్రిన్లు పవర్ఫుల్ లుక్ మొదటి చూపులోనే భయాన్ని కలిగిస్తుంది. ఈ మంకీ సుమారు 3 అడుగుల పొడవుగా ఉండొచ్చు. ఇంకా పెద్ద మేల్ మంకీ బరువు 32 నుంచి 35 కేజీల వరకు ఉంటుంది. మ్యాండ్రిన్లు సాధారణంగా పెద్ద గ్రూప్స్ లో నివసిస్తాయి. వాళ్ళ గ్రూప్ సైజు కొన్నిసార్లు 20 నుండి 100 మంకీల వరకు ఉండొచ్చు. ఇంకా అరుదైన కేసుల్లో ఈ నంబరు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మంకీలు సెంట్రల్ ఆఫ్రికా అడవుల్లో కనిపిస్తాయి. ఇంకా వాళ్లను ప్రపంచంలోని అత్యంత కలర్ఫుల్ మ్యామల్స్ లో లెక్కిస్తారు. మ్యాండ్రిన్ల ముఖం అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళ పొడవు ముక్కు మీద బ్లూ, వైట్ మరియు రెడ్ కలర్ యొక్క నేచురల్ ప్యాటర్న్ ఏర్పడి ఉంటుంది. ఇంకా ఈ ప్రకాశవంతమైన కలర్స్ వాళ్ళ బ్లాక్ సైడ్ డ్రమ్స్ పైన కూడా కనిపిస్తాయి. వాళ్ళు తమ నోటిని చాలా విశాలంగా తెరవగలరు. ఇంకా వాళ్ళ కెనైన్ టీత్ అత్యంత పెద్దవి ఇంకా షార్ప్ గా ఉంటాయి. దీని కారణంగా వాళ్ళు చూడడంలో చాలా టెరిఫైయింగ్ గా కనిపిస్తారు. కానీ రియాలిటీ ఏమిటంటే వాళ్ళు మనుషులపైన దాడి చేయవు మరియు సాధారణంగా శాంతమైన స్వభావం కలిగి ఉంటారు. అయితే మ్యాండ్రిల్ కు థ్రెట్ అనిపిస్తే లేదా వాళ్ళ గ్రూపు ప్రమాదంలో ఉంటే అవి బలమైన డిఫెన్స్ కూడా చేస్తాయి. వాళ్ళ పెద్ద శరీరం మరియు ఆయుధం లాంటి పళ్ళు
చాలా ప్రమాదకరమైన డ్యామేజ్ ని కలిగిస్తాయి. అందుకే అడవుల్లో దీనిని కలర్ఫుల్ మంకీ అంటారు. కానీ కలర్ఫుల్ కంటే మోర్ పవర్ఫుల్ మంకీగా కన్సిడర్ చేస్తారు. సియామాంగ్ మంకీ. సియామాంగ్ గిబ్బన్ ఫ్యామిలీలో భాగం, కానీ సైజులో ఇది మిగతా గిబ్బన్స్ కంటే దాదాపు రెట్టింపు పెద్దది. ఈ మంకీలు మలేషియా, ఇండోనేషియా మరియు థాయిలాండ్ దట్టమైన ట్రాపికల్ ఫారెస్ట్ లో ఉంటాయి. వెనక వైపు నుంచి చూస్తే సియామాంగ్ కొంచెం చింపాంజీ లాగా బల్కీగా కనిపించొచ్చు, కానీ వాళ్ళ అత్యంత ప్రత్యేకమైన గుర్తింపు వాళ్ళ నెక్ పౌచ్. వాళ్ళ గొంతులో ఒక పెద్ద ఇన్ఫ్లాటబుల్ థ్రోట్ స్నాక్ ఉంటుంది. ఇది కొన్నిసార్లు వాళ్ళ తల సైజ్ అంతా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ థ్రోట్ సాక్ ను సియామాంగ్ చాలా బలమైన శబ్దాలను ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తాయి. వాళ్ళు పిలుస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు ఈ పౌచ్ గాలితో నిండిపోతుంది. ఇంకా వాళ్ళ శబ్దాన్ని నేచురల్ యాంప్లిఫైయర్ లా మరింత పవర్ఫుల్ గా చేస్తుంది. అంతగా ఈ శబ్దం అడవిలో సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇది వాళ్ళ టెరిటరీ మార్కింగ్ ఇంకా వాళ్ళ గ్రూప్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు. బ్లాక్ అండ్ వైట్ కొలోబస్ మంకీ. ఆఫ్రికా అడవుల్లో కనుక్కునే ఒక అత్యంత ఎలిగెంట్ మరియు ప్రత్యేకమైన మంకీ. వాళ్ళ సైంటిఫిక్ పేరు కోబస్. పేరు ప్రకారం వాళ్ళ శరీరం కలర్ బ్లాక్ ఇంకా వైట్ కాంబినేషన్ లో ఉంటుంది. కానీ అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే శరీరం పైన ఎక్కడ వైట్ కలర్ ఉంటే అక్కడ జుట్టు చాలా పొడిగా మరియు సిల్కీగా ఉంటుంది. వాళ్ళ టైల్ కూడా బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ లో ఉంటుంది, కానీ టైల్ ఎండ్ ఎక్కువగా ప్యూర్ వైట్ గా ఉంటుంది. అందుకే వాళ్ళ తోక ఎంతో పొడవుగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ మంకీల చెట్ల మధ్య పొడవు జంపులు వేస్తున్నప్పుడు వాళ్ళ పొడవు తెలుపు చుట్టూ గాల్లో కదులుతుంది. దీంతో అవి గాలిలో ఎగురుతున్నట్టే అనిపిస్తుంది. ఆహారం గురించి చెప్పాలంటే కోలోబస్ మంకీలు ఎక్కువగా లీఫ్ ఈటర్స్, అంటే వాళ్ళు ప్రధానంగా ఆకులు, పండ్లు, పుష్పాలు మరియు కొమ్మల్ని తింటాయి. దీని సోషల్ ప్రవర్తన కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ జాతి ఆడకోతులు కోఆపరేటివ్ పేరెంటింగ్ చేస్తాయి, అంటే గ్రూప్ లో జన్మించిన ప్రతి పిల్లల ఆధారాన్ని కేవలం ఆమె తల్లి కాకుండా మొత్తం ఆడ ట్రూపులు కలిసి చేస్తాయి. దీనిని సైన్స్ లో ఎలో మదరింగ్ అని అంటారు. టామరిన్ మంకీ. ఈ మంకీ సౌత్ అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో కనుక్కున్నారు, ముఖ్యంగా బ్రెజిల్ మరియు పెరు మరియు బొలేవియా రెయిన్ ఫారెస్ట్ లో. ఈ మంకీల అత్యంత పెద్ద గుర్తింపు వీళ్ళు పొడవైన తెలుపు మీసాలు. ఇది వాళ్లను మిగతా అన్ని మంకీల నుండి పూర్తిగా వేరు చేస్తుంది. వాళ్ళ మీసాలు తెలుపు రంగులో పొడవుగా మరియు 2 వైపులా వంగి ఉంటాయి. ఈ మీసాలు జర్మనీలో పాత పాలకుడు ఇంపీరియర్ విల్మెత్ తో సమానంగా కన్సిడర్ చేస్తారు. ఈ సిమిలారిటీ కారణంగా ఈ జాతికి ఇంపీరియర్ టైమర్ అనే పేరు పెట్టారు. ఇంపీరియర్ టైమర్ మంకీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఆడ టైమరిన్ మంకీలు ఎక్కువ కేసుల్లో ట్విన్స్ పిల్లలను జన్మనిస్తాయి. కానీ దీనికంటే మరింత సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ పిల్లల పెంపకం కేవలం తల్లి చేయదు. ఈ టైమరిన్ల గ్రూపు పేరెంటింగ్ సిస్టమ్ కనిపిస్తుంది. ఇక్కడ మేల్ మంకీస్ మరియు గ్రూపులోని మిగతా సభ్యులు కూడా బేబీలను ఎత్తడం, చూసుకోవడం మరియు వాటి సంరక్షణలో చురుగ్గా పాల్గొంటారు. ఈ టీం వర్క్ వాళ్లను ప్రైమేట్ వరల్డ్ లోని అత్యంత ఫ్యాసినేటింగ్ జాతుల్లో ఒకటిగా మారుస్తుంది. కాబట్టి ఇవి ప్రపంచంలో 7 అసాధారణమైన మరియు ఆకర్షణీయమైన మంకీస్. వాటిని చూస్తే ఎంత అసాధారణంగా మరియు ఆకర్షణీయంగా ఉండగలదో నమ్మడం కష్టం. వీటిలో కొన్ని తమ భయభ్రాంతమైన రూపం కారణంగా పాపులర్ చెందాయి. మరికొన్ని తమ అసాధారణమైన శబ్దాలు, రంగులు మరియు శరీర నిర్మాణం కారణంగా పాపులర్ చెందాయి. సో ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.